గడల శ్రీనివాస్కు జలక్ డిహెచ్గా రవీంద్ర నాయక్ నియామకం ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన నాయక్ రాష్ట్రంలో కొనసాగుతున్న బదిలీల పర్వమాట. రాష్ట్రంలో బదిలీల పర్వం కొనసాగుతుంది. గత ప్రభుత్వంలో ఉన్నత స్థానాల్లో ఉన్న పలువురు ఐఏఎస్ ఐపీఎస్ బదిలీ చేసిన రేవంత్ రెడ్డి సర్కారు తాజాగా డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ గడల శ్రీనివాస్ రిలీవ్ చేసింది. ఆయన స్థానంలో డాక్టర్ రవీంద్ర నాయక్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వెంటనే గడల శ్రీనివాస్ విధుల నుంచి తప్పుకున్నారు. ఇదే సమయంలో రవీంద్ర నాయక్ బాధ్యతలు స్వీకరించారు. మరోవైపు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమేష్ రెడ్డి స్థానంలో త్రివేణిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. గడల శ్రీనివాసరావు గత ప్రభుత్వంలో సన్నిహితంగా మెలిగారు. కొత్తగూడెం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నించారు. కేసీఆర్ తనకు టికెట్ ఇస్తానని ఆశించారు. ఈ క్రమంలోనే నియోజకవర్గం వ్యాప్తంగా పర్యటించి సభలు నిర్వహించారు. తాను నిర్వహించే ట్రస్ట్ పేరుతో సామాజిక కార్యక్రమాలు కూడా చేశారు. చివరికి సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వడంతో శ్రీనివాసరావు సైలెంట్ అయిపోయారు. శ్రీనివాసరావు వైఖరిపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇట్లా అసలు ఈయన పైన విచారణ జరపాలి. వాస్తవంగా ఈయన పైన ఎంక్వైరీ జరగాలి. ఈయన ఆస్తుల పైన, ఈయన ట్రస్ట్ పైన, ఈయనకి ఏ విధంగా ఫండ్స్ వస్తున్నాయి, ఈయన శాలరీ ఏంది, కథ ఏంది, కార్ఖాన ఏంది, ఈయన పైన ఎంక్వైరీ చేయాల్సిందిగా ఈరోజు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజును నేను కోరుతా ఉన్నాను, డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకు అంటే ఈయనకు ఆస్తులు ఎక్కడివి? ఈయన గత 5 ఏళ్లలో నిజంగా కూడా ఈ పబ్లిక్ హెల్త్ను పట్టించుకోకుండా ఈరోజు ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించాడు. ఇలాంటి సన్నాసులకు పైన ఖచ్చితంగా విచారణ జరగాలి. ఈ ఆస్తులు ఏందో బయట పెట్టాలి. వాస్తవంగా మీరు ప్రభుత్వ ఆస్తులు కాదు, ఇది రాష్ట్ర ప్రభుత్వం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో అప్లైన విషయంతో పాటు ఇలాంటి సన్నాసుల పైన కూడా చర్యలు తీసుకోవాలి, విచారణ చేయాలి వాస్తవంగా.